హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ ఎంతో ఫేమస్ అయిన లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాండి. చాలా సింపుల్ గా చాలా టేస్టీగా చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఇడ్లీ దోశలోకి. ఫ్రెండ్స్ కావాల్సిన ఐటమ్స్: ఒక కప్పు పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు 5-6, 3 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, కొంచెం చింతపండు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కరివేపాకు 5-6 రెబ్బలు. ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని పల్లీలు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఫ్రెండ్స్ చింతపండు అనేది ఒక 10 మినిట్స్ ముందే నానబెట్టుకోవాలండి. నేనైతే పల్లి చట్నీ కాంబినేషన్ గా ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాండి. ఇడ్లీ పిండిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఫ్రెండ్స్ పల్లీలు అనేవి ఆయిల్ వేసుకోకుండా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రెండ్స్ ఇడ్లీ పాత్రలకు ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి. ఫ్రెండ్స్ ఇడ్లీ పాత్రలో అయితే ఇడ్లీ పిండి వేసేసుకోవడమేనండి. ఫ్రెండ్స్ ఇడ్లీ కుక్కర్లో అయితే ఇడ్లీలు పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ పల్లీలు అనేవి ఫ్రై అయిపోయాయండి, ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఫ్రెండ్స్ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని జీలకర్ర యాడ్ చేసుకోవాలి, ఆవాలు యాడ్ చేసుకోవాలి, 3 టేబుల్ స్పూన్ల మినపప్పు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ మినపప్పు అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రెండ్స్ మనం చేసే చట్నీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇవి మూడేవండి: మినపప్పు, జీలకర్ర, ఆవాలు అండి. ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయిందండి, వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఫ్రెండ్స్ అదే ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని వెల్లుల్లి రెబ్బలు అయితే ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి 1 మినిట్. ఫ్రెండ్స్ 1 మినిట్ తర్వాత అయితే రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ముందే నానబెట్టుకున్న చింతపండుతో సహా చింతపండు జ్యూస్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ ఒకసారి అయితే బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ కుక్కర్ అయితే పెట్టుకొని ఇడ్లీలు అయితే కుక్ చేసుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత అయితే జీలకర్ర, ఆవాలు, మినపప్పు అయితే మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా ఉంటే సరిపోతుందండి, మెత్తని పేస్ట్ లాగా ఏం అవసరం లేదండి. ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పల్లీలు అయితే మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న చట్నీని అయితే ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఈ చట్నీలో మనం ముందే మిక్సీ పట్టుకున్న జీలకర్ర, మెంతులు, మినపప్పు పౌడర్ అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఎంతో ఫేమస్ అయిన టేస్టీ అయిన లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎప్పుడూ చేసుకునే చట్నీ కాక ఈ చట్నీ అయితే ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుందండి. ఇది ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. టేస్టీ లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి.
ఫ్రెండ్స్ ఇడ్లీ కంటే కూడా మొత్తం చట్నీ తినేస్తారండి, అంత బాగుంటుంది ఈ చట్నీ అయితే.